ఏమయ్యా వంకాయలు ఎంత? 20 అండి. ఏమిటి 20 రూపాయలా? నీ మొహం ఆడా గొంతు చించుకొని గంట మంత్రాలు అరిస్తేనే అంత ఇవ్వట్లేదు. ఇవి గంటలో కాయ పంతులు గారు 6 నెలలకు కాస్తాయి. చూడవే బామ్మ, వీడు వెధవ కూరలే కాకుండా మాటలు కూడా అమ్మేస్తున్నాడు. వెధవ బీట్రూట్ మొహం వీడును. పోనీలేరా. ఆ పోతానవే నీకేముంది, శుభ్రంగా కూర్చొని తినేదాన్ని. ఏరు కాయలు త్వరగా. ఇదిగో డబ్బు తీసుకొని చావు. పంతులు గారు ఈ నోటికి బొక్కలు ఉన్నాయండి. ఏమిటి నువ్వు ఇచ్చే వంకాయలకి పుచ్చులు ఉండొచ్చు కానీ నేను ఇచ్చే నోటుకు బొక్కలు ఉండకూడదా? ఎవడవయ్యా నువ్వు? ఒసే బామ్మ, ఏమైపోయింది? గుండ్రాయిలో ఉండేదాన్ని గుండె పట్టేసుకున్నావు. ఏమైపోయింది? ఒకటే నొప్పిగా ఉందిరా. అయ్యో వద్దురా, ఇటు వెళ్ళిపోదా. నీకెన్నిసార్లు చెప్పానే ఆ వెధవ పచ్చళ్ళ వీ తినొద్దని? హలో, డబ్బులు అడిగి 1 నెల రోజులైంది. డాన్సులు వేస్తున్నావేంట్రా? అవును, నీ మనవాణ్ణి. రేయ్, అదేం స్కూల్ రా? శ్లోక శ్లోక స్కూల్లో వేసావంట కదా. వాడు చక్కగా చదువుకొని పైకి రావాలా లేదా పైకి పోవాలా? उनको कुछ नहीं करना, जितना बोले उतना देगा. ఇప్పుడు మనిషిలాగా మాట్లాడావు. ఇంకో గంటలో సిటీ సెంటర్కి మా పిల్లకాయలు వస్తారు. 150 ఇచ్చి పంపు. ठीक है ला रहा हूँ. రే సీనుబాబు, అనే సిటీ సెంటర్కి వెళ్ళి ఆ సేటుగడ్డ డబ్బులు ఇస్తాడు పట్రా. ఓకే అనే రే సత్తే, పదరా. ఆ వెంకటగాడిని వీలు. రే వెంకట్ అన్నా. రేయ్, నువ్వు కూడా సిటీ సెంటర్కి పో. ఎవ్వరికీ తెలియకుండా దూరం నుంచి వాచ్ చేయి. వాడెవడో రసూల్గాడి కుర్రాళ్ళని 4 చంపాడంట. మనం కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని కనిపెట్టు. పో. చెప్పరా అన్న, సేఫ్ క్యాష్ అందింది. వికారాబాద్ గెస్ట్ హౌస్కి వచ్చాయి. సీననియా ఆడెవడో సిటీలో గ్యాంగుల్ని టార్గెట్ చేశాడంట. ఆ రసూలుగాడి కుర్రాలను కూడా సరిగ్గా ఇలాగే క్యాష్ తీసుకుని వెళ్తుంటే వేసాడంట. ఏంట్రా భయపడుతున్నావా? ఊరుకో అనియా, నేను భయపడతానా? ఊరికే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. వాడెవడో మనల్ని ఫాలో అవుతున్నట్టు డౌట్ కొడుతుందనియా. అరే పాగల్, వెనకాల వస్తే ఫాలో అవుతున్నట్టాబే. రిస్క్ ఎందుకనియా? కాసేపు పక్కన ఆపుకొని పాస్ పోసుకొని పోవచ్చు కదా. వాడికి భయపడి పాస్ పోసుకోగలరా మనం? ఏ పాస్ పోసుకుంటే భయపడుతున్నట్ట? రోజుకి 10 సార్లు పోసుకుంటాం. వాడికి వీడికి భయపడి పోసుకుంటున్నామా ఏంటి? తేరా క్యాండిడేట్ గయా రే. ఎందుకురా భయపడుతున్నావు? భయమా ఏంటనియా? మనం ఎంతమందిని చంపేయలేదు. ఏ రోజన్నా భయపడ్డానా? నువ్వు కావాలంటే బండి తిప్పాడు వెనకాలే పోని, సరదాగా చంపేస్తా సాలగాన్ని. ఎవడ్రా నువ్వు? షారూక్ ఖాన్ కజిన్ బ్రదర్ని. డీటెయిల్స్ అవసరమా? క్యాష్ బ్యాగ్ ఎదురా. అనియా గన్ను తీశాడు. రేయ్, మా పాండన్న గురించి నీకు సరిగ్గా తెలియదు. ఎత్తికి మరీ చంపుతాడు. అరే ఊకా అనియా, హెల్మెట్ ఓ గెలుకుతున్నావు. మనం చచ్చాక మానగాడు ఏం బిక్తే మనకేంటి? అనియా నన్ను వదిలే అనియా. ఈ గలీజ్ గాలతో తిరగద్దని నా గర్ల్ ఫ్రెండ్ ముందే చెప్పింది. ఇలా నన్ను వదిలే అనియా, నేను మా బందరు పోతా. నువ్వు నన్ను చూసి భయపడుతున్నావా, గన్ను చూసి భయపడుతున్నావా? అరే గన్నుదే ఉందనియా, మనం చూడందా. నిన్ను చూస్తేనే భయం వేస్తుందనియా. తోపు తీరుగున్నావు. రేయ్, ఆడిగాలు పట్టుకుంటా వెంట్రా పాగల్ నా కొడక. ఊరుకో నీ అయ్యా, ఎక్కువ మాట్లాడుతున్నావు ఏంట్రా? ఏంట్రా ఏంట్రా చూపేంటి బే. అన్నయ్యకు చెప్పి ఏం చేయమంటావా? అని ఈ నేసి అనియా ఫస్ట్ నన్ను వదిలే అనియా, నేను బందరు పోతా. ఏంట్రా నీ అయ్యా ఇంతంత గన్ను పట్టుకొని ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి తిప్పుకుంటూ కటింగ్ కొడతావా? ఏ సీనానియా? సారీ సీనానియా, తప్పు అయిపోయింది, ఏమనుకోకు. ఇప్పుడు చూడనియా, ఈడి పీక గోరికి చంపేస్తా. ఏ ఎవడనుకున్నావు బే? బందర్ నుంచి వచ్చా బేటా, బందర్.
రెండో గన్ను తీస్తావని ఎవరన్నా ఎక్స్పెక్ట్ చేస్తారా అన్నయ్య? నన్ను వదిలే అన్నయ్య, నీకు దండం పెడతా. మస్త్ యాక్షన్ చేస్తున్నావురా. ఏడ నేర్చుకున్నావు? బందర్లోనే. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు? చేసేది ఏముంటుంది అన్నయ్య? వీళ్ళిద్దరిని వేసేసాయి, నన్ను బందర్లో వదిలేసాయి. నువ్వు కూడా బందర్ చూసినట్టుంటుంది. అరే నాయక్ సార్ నమస్తే. నమస్తే. అరే సీనాని మన ఫుల్ సార్. అరే నాయక్ సార్, ఈ మెంటల్ వాడు మమ్మల్ని చాలా ఆడుకున్నాడు. ఈ సంపేయండి అనియా, మీకు చెప్పాను ఆ సీనాని. సార్ సిటీలో గ్యాంగ్లన్నీ చంపింది వీడే సార్. రసూల్ గ్యాంగ్ చంపింది కూడా ఈడే. వేసేయండి సార్. ఆలోచిస్తారండి సార్, వేసేయండి. పాపం బాగా ముచ్చట పడుతున్నాడు. వేసేయండి. అనియా, ఇన్ని టిస్టులేంటి? నువ్వు చెప్పడం ఈయన కాల్చడం. తర్వాత చెప్తా గానీ నువ్వు ముందెళ్ళి క్యాష్ బ్యాగ్ పట్టరా. అలాగే అనియా. అనియా, ఏంట్రా నన్ను వదిలేసినట్టేనా? నీకు కొవ్వు ఎక్కువైపోయి తెలియట్లేదు కానీ నీ బాడీలో బుల్లెట్ దిగి చాలాసేపు అయింది. ఆ? ఇంత సైలెంట్ గా నన్ను ఎలా ఇస్తారు అనియా? అన్న రసూల్ వస్తున్నాడు. పాండుబాయ్, నీ బాధ నేను అర్థం చేసుకోగలను. ఎక్స్పీరియన్స్ బేటా. మనం 2 అడిగాం, వాడు 4 పంపాడు. తను 1.5 అడిగాడు, వాడు 3 పంపాడు. వాడు మద్రాసులో కూడా ఏదో మ్యాథమెటిక్స్ కండక్ట్ చేస్తున్నాడని నా డౌట్. నువ్వేమంటావు? నేనేదో సిల్లిగా చెప్తున్నాను అనుకుంటావు నువ్వు. నేను చెప్పే సీరియస్. ఇట్స్ ఆల్ రైట్. నా మనుషుల్ని చంపినోడే నీ మనుషుల్ని చంపాడు. మన ఇద్దరికి వాడు కావాలి, మన చేతుల్లోనే వాడు చావాలి. ఆ చంపినోడిని మీ వాళ్ళు ఎవరైనా చూసారా? లేదు. వెళ్ళిన ముగ్గురిని నా తమ్ముడితో సహా వేసేశాడు. ఎవరు? వీడే. కానీ వీడెవ్వడిని చూడలేదంటున్నాడు. నువ్వెవరిని అనుమానించలేదా? లేదనా? రే పాగల్, సరిగ్గా గుర్తు తెచ్చుకో. ఎక్కడో దూరంగా కాదు, మన వాళ్ళకి దగ్గరలోనే ఉంటాడు. మనోళ్ళు ఎక్కడెక్కడున్నారో సరిగ్గా గుర్తు తెచ్చుకో. లేదనా? సరిగ్గా గుర్తు తెచ్చుకో. ఎవడో ఒక్కడే మన వాళ్ళని ఫాలో అవుతూ పక్కనే తిరుగుతూ ఉంటాడు. కమాన్, థింక్. అన్నా గుర్తుకొచ్చిందనా, ఒకడు మనోళ్ళనే ఫాలో అయినా, మనోళ్ళు క్యాష్ తీసుకొని పోతుంటే వాళ్ళెనకనే పోయినా, ఖచ్చితంగా ఆడే ఉంటాడనా? మరి ఎప్పటి చూడలేదు కదరా? పాండు, ఆగు. రిలాక్స్. నేను మాట్లాడతాను. రిలాక్స్ పాండు. మళ్ళీ వాడిని చూస్తే గుర్తుపడతావా? గుర్తుపడతానా? మర్చిపోయే ముఖం కాదనా అంది. ఎలా ఉంటాడు? చూడండి గురుగారు, ఇదే లాస్ట్. ఇంకోసారి వెధవ సవాల్ బేరాలు ఒప్పుకోకండి, కంపుకొని చచ్చిపోతున్నాను. అగరొత్తులు ఎక్కువ వెలిగించి మేనేజ్ చేద్దాం లేరా? మేనేజ్మెంట్ ఎందుకండి, మానేయకుండా. జంజ వేసుకున్న తర్వాత అవి చేయను ఇవి చేయనంటే కుదరదు, అన్ని చేయాలి. అది కాదు గురుగారు. పిల్ల ఇదిగో ముతక దా. సారీ పండు గారు, పెద్దలు తమరు బతుకుండగానే తమరు తమ్ముడు పోవటం నిజంగా చాలా బాధాకరంగా ఉంది. అంటే నా ఫీలింగ్ తమరు పోవాలని కాదు సుమా. అరే చారీ, మొదలు పెట్టరా. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం ప్రసన్నం సర్వ విష్ణోపశాంతయే. బాబు, ఈ రైస్ తీసుకెళ్ళి ఆ సవాల్ నోట్లో వేయండమ్మా. ఇది తీసుకెళ్ళి తగలబెట్టేసేయండి అయ్యా. అంటే నా ఉద్దేశం తలకొరివి పెట్టండి అని. ఏంటి అప్పుడేనా? రైస్ ఒకటే కదా పెట్టాం. లేకపోతే పప్పు, పులుసు, సాంబారు, వడియాలు, ఫుల్ మీల్స్ పెట్టండి, తింటాయి. పాండుబాబు, మా పేమెంట్ ఇస్తే మేము బయలుదేరతాం. షకీల్, రౌడీ విధమైన పేమెంట్ బాగానే ఇస్తాడు. మంత్రాలు చదివే పంతులు మడ్డలు చేసాడు అంటావరా? ఎందుకు చేయకూడదు? మన బిజినెస్ ఎవరిని నమ్మడానికి వీల్లేదు. అనుమానం ఏం లేదనా, ఈడే ఆ రోజు పిల్కని క్యాప్ పెట్టి కవర్ చేసిండు. మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇదేం సిల్లీ మ్యాటర్ కాదు, సీరియస్ మ్యాటర్. పంతులే కదా అని మనం ఛాన్స్ తీసుకోకూడదు. వాడు వీడో కాదు నేను కన్ఫర్మ్ చేస్తాను, తర్వాత మీరు కాల్ చేయండి. నువ్వు నాతో రా. మీ అబ్బాయి? మా అబ్బాయి జాతకం చెప్పడు, నేనే చెప్తాను. మరి మీ అబ్బాయి?
దృష్టి జాతకం మీద పెట్టవయ్యా. సరే చెప్పండి. నీకు ఒకటి వీకు ఒకటి స్ట్రాంగు. ఏది వీకు ఏది స్ట్రాంగ్? శుక్రుడు వీకు, శని స్ట్రాంగు. వరస్ట్ పీరియడ్ నడుస్తుంది నీకు. నెక్స్ట్ ఇయర్ ఇంకా వరస్ట్ గా ఉంది. లాంగ్ లైఫ్ ఇంతేనా, ఎక్కడన్నా బ్రేక్ వస్తుందా? బ్రేక్ అంటే వచ్చే ఏడాది ఈ పాటికి ఆల్మోస్ట్ ప్లాట్ఫామ్ మీకు వచ్చేస్తావు. నాన్నగారు ఇదిగోండి కాఫీ. వీడెవడు? వీడా? అదే ఈయన గారు ఎవరా అని. శుభరా శుభరా ఈయనొకడు. వచ్చి కూర్చోరా. ఏంటి గురుగారు ఏమిటా కంగారు? మంచి శుభవార్త చెప్తాను రారా. ఏమిటెవరో కోట్లు ఇచ్చే పార్టీ ఏమన్నా తగిలిందా ఏమిటండి? కోట్ల అప్పుడే లేచిపోతున్నావు ఇంకా బోలెడంతుంది. ఏంటి ఉండేది నీ బొందా? జాతకాలు ఎవడన్నా బ్రైట్ ఫ్యూచర్ కోసం చెప్పించుకుంటాడు, బైరాగులు అవడం కోసం కాదు. ఈడియట్. ఆంటీ ఫోన్ చేశారా అర్జెంట్ గా రమ్మని. ఎందుకు గురుగారు? చందు మొన్న పబ్బుకెళ్ళి వచ్చిన దగ్గర నుంచి పెళ్లి పెళ్లి అని ఒకటే గిలగిల్లాడిపోతుంది. అయితే ఆ పాయిజన్ మీ నోట్లో పాయసమైందన్నమాట. త్వరగా పదండి. అమ్మా చారితో పెళ్ళనగానే భట్టు చచ్చిపోతాడేమోనే. పోతే పోతాడు పింజారి విధవా. వాడి గురించి ఆలోచించి నీ లైఫ్ పాడు చేసుకుంటావా? వచ్చినట్టున్నాడు. రమ్మ భట్టు. చందు ఎక్కడ? పాపం టెన్షన్ తో లోపల ఉండిపోయింది. చందు గురుగారు ఇది నన్ను చూసి సిగ్గుపడుతుంది ఏమిటి? రేయ్ నువ్వు బయటకెళ్ళు. అది కాదు తన్ని కూడా ఉండనివ్వండి. వద్దు చందు, మన మధ్య ఇంకెవ్వరు వద్దు. నువ్వు నేను మమ్మీ. అరే నువ్వు బయటకెళ్ళు. ఇద్దరు లోపలికి వెళ్ళారు, వీడు బయటకు వచ్చాడు. నేనెప్పుడూ ప్రేమిస్తానని కల్లో కూడా అనుకోలేదు, కానీ ప్రేమించాను. ఆ ప్రేమ గురించి మీతో చెప్పాలంటే చాలా టెన్షన్గా ఉంది. వినటానికి నాకు టెన్షన్గానే ఉంది. 1 minute. ఒరే చారీ. గురుగారు ఈ ఫీలింగ్ ఏంట్రా? గుండేదో వణుకుతున్నట్టుందిరా. ముసలి గుండె కదండి, అది అలాగే ఉంటుంది. రేయ్ ఏజ్ ఎంకరేజ్ చేయరా. వాడొచ్చాడు, వెళ్ళాడు. వీడు మాత్రం ఇక్కడే ఉన్నాడు. ఏమై ఉంటుంది? అడిగి రావాలనా? అడగకూడదు, అబ్జర్వ్ చెయ్యి. వీళ్ళేంటి పొద్దున్నుంచి మనల్నే ఫాలో అవుతున్నారు? వెదవన్నారు వెదవలు. వాడికి మన మీద అనుమానం వచ్చినట్టుంది, ఇటే వస్తున్నాడు. మీరందరూ సైలెంట్గా ఉండండి, నేను మేనేజ్ చేస్తా. శుభరా శుభరా వేరారియమ్మా. ఏమిటయ్యా నువ్వు నన్ను చూడగా నా ఫోన్ తీసి చెవులో పెట్టుకుంటున్నావు? అదే అప్పుడు మోగి చస్తుంది. ఏమిటి సంగతి? టెన్షన్లో ఉన్నప్పుడు అలాగే జరుగుద్ది. అదే ఆ టెన్షన్ ఎవరికని, నీకా ఫోన్ కా? దానికుంటే నాకున్నట్టే. అసలు నన్ను ఎందుకు ఫాలో అవుతున్నట్టు? మా ఇంటి దగ్గర మొదలు పెట్టారు, ఇక్కడ ఆపారు. ఏమిటి? పంతులు గారు, మేము మిమ్మల్ని ఫాలో అవ్వట్లేదు. ఒక పర్పస్ గురించి ఇక్కడ వెయిట్ చేస్తున్నాం, తర్వాత మీకు తెలుస్తుంది. అదే ఏమిటా పర్పస్ నాకు ఇప్పుడే తెలియాలని చెప్తున్నానా? ఇలా రారా. అవుటర్స్ తో వీడొకడు నీ ఫోన్ లాగా. వస్తున్నాను గురుగారు. ఇలా రా. ఏమిటి గురుగారు ఆ పొలికేకలు? నిన్ను లోపలికి రమ్మంటున్నారా? నన్నా ఎందుకు? నువ్వు లేకపోతే పెళ్లి విషయంలో క్లారిటీ వచ్చేట్లేదురా. అంతా బానే ఉంది కదా, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. నో ఫైన్ కాదురా, ప్రేమ అంటుంది పెళ్ళి అంటుంది. అది నాతోనే నేను కమిట్ అవ్వట్లేదురా. నేను ఖచ్చితంగా అడగలేకపోతున్నాను. నువ్వు వచ్చి ఏదో రకంగా డీల్ చేయి. రండి బాబు. గురువు గారు అంతా చెప్పారు కదా? చెప్పారు. అయితే ఈ పెళ్లి నీకు ఇష్టమేనమాట. వాడిష్టంతో మనకు పని ఏంటంటే మనం ప్రొసీడ్ అయిపోదాం. ఏంట్రా ఇంతలోనే ఇలా ఎలా వచ్చాడు? ఇప్పుడే కదా లోపలికి దూరే, అప్పుడే ఎలా మార్చావు? తప్పక అర్జెంట్గా వెళ్ళాలి. వెళ్ళటం కాదు, ముందు క్లారిఫై చేయి. అయిందా? ఏంట్రా ఈ కొత్త కన్ఫ్యూజన్? వాడు మనని అవలాగనం చేసి గెటప్ చేంజ్ చేసుకొని పోతున్నాడు. లోపల ఇంకొకడు ఉన్నాడంటావా? అసలు అంకులే బతుకుంటే మనకి ప్రాబ్లమ్స్ ఉండేవి. ఆయన లేకపోతేనేం బాబు, నువ్వున్నావుగా. నువ్వే దగ్గరుండి చందు చర్ల పెళ్లి జరిపించాలి. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలాసేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. ఆ అమ్మాయిని చూపించండి అల్లుకుపోతానన్నావు చూడు, గురుగారు. అప్పుడే నేను నిన్ను కట్ చేయాల్సింది. ఐ డిడ్ ఏ మిస్టేక్. ఓకే ఐ విల్ సీ. గురుగారు ఐ విల్ సీ. గురుగారు ఒక్కసారి నేను చెప్పేది. ఫర్దర్ గా నువ్వు నన్ను అలా పిలవద్దు. గురువు గారు అంటే నాకు హరి గుండెల మీద తన్నేవరా. అది కాదండి. ఒక్కడో ఇద్దరు లెక్క నటిస్తున్నా ఒక్కడే. అది కాదు గురుగారు. ఎన్నో మోసాలు చేశాను రా. ఇలాంటి మోసం ఎప్పుడు ఏమిటండి? ఒక్కసారి వినండి. ఇదిగో ఆటో అబ్బి, నువ్వు రా. అటు జంప్ అయిపోతున్నాడు రా. ఫాలో.
ఒక ఆడపిల్ల నోరు తెరిచి నిన్ను తప్ప ఎవరిని చేసుకోను మొర్రో, నువ్వు కాదంటే నూతులో దూకుతాను అంటోంది. చెప్పవే అమ్మా. చేసుకోరా పడుంటుంది. ఏమిటే పడుండేది? మనందరం కలిసి పడతాం. వీళ్ళిద్దరు మా ఊరు లేడీస్ కాదు తెలుసా? మా గురువుగారిని సాంతో నాకేశారు. ఇదిగో ఈ సూర్యకాంతం గారైతే మరీను పెద్ద ముదురు టెంకి. మీ గురువుగారేం లేత కాదు బాబు, ఆయన ముదిరే. ఈడేంట్రా ఎంతమందిని వేసుకొస్తున్నాడు? అబ్బా బామా, ఇక చెప్పక తప్పడం లేదే. ఇదిగో ఈ చంద్రకళని మా గురువుగారు ప్రేమించారు. అమ్మ బట్టోయ్, ఏమిటో చెప్పేది? నిజమే. మన బట్టాచారా? అవునే బామా, వాడే. ఏడ్చాడు వెధవ. ఆ వెధవ పొట్టేసుకొని వాడి మొహానికి ప్రేమ ఒకటా? తప్పాల మొహం వాడు. రారా బట్టురా, నీ గురించి మాట్లాడుకుంటున్నావు. విన్నా, అంతా విన్నా. నువ్వేమన్నావో నేను విన్నా, మన పెద్దలు విన్నారు. ఏం పొట్టున్న వాళ్ళు ప్రేమించకూడదా? నా జాబేమిటి? పౌరోహిత్యం, కూర్చొని చేసే పని. ఆ మాత్రం గుప్పెడు పొట్టుండదా? వీళ్ళందరికీ 6 ప్యాక్లు ఉన్నాయా? రేపు పొద్దున వీడి పొట్టరాదని నువ్వు గ్యారంటీ ఇవ్వగలవా? ఇక్కడ డిస్కషన్ పొట్టు గురించి కాదు, పెళ్లి గురించి. నువ్వంత హార్ష్గా మాట్లాడు చందు, నేను ఫీల్ అవుతాను. సిగ్గులేదేమిట్రా? నీకు ప్రేమ కావాల్సి వచ్చిందా? ప్రేమ ఏం తప్పేంటి? ఆ కుటుంబాన్ని ఇంతకాలం ఆదుకున్నాడు, వాళ్ళ కష్టసుఖాల్ని పంచుకున్నాడు. పెద్ద మనసుతో భర్త లేని ఆ పెద్దావిడిని కట్టుకొని ఆవిడకో జీవితం ప్రసాదించాలనుకోవడం తప్ప? ఓహో, చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. గురుగారు, మీరు ప్రేమించింది చంద్రకళని చెప్పారుగా. ఇండైరెక్ట్ గా వీళ్ళకేదే చెప్పాను, అర్థం చేసుకోలేకపోయారు తింగరు. నువ్వు పెళ్ళన్నది తల్లితో కాదా, పిల్లతోనా? తుచ్చుడా, మన అగ్రహారం స్త్రీలకు తెలిస్తే తూ అని ఉమ్మేస్తారు. పదండి పోదాం. ఇంకా ఉన్నావే, బయలుదేరు. దేరతాం. మాకు ఇవ్వాల్సిన 4 లక్షలు ఇస్తే అప్పుడు దేరతాం. 4 లక్షలా? లక్షన్నావు కదటే. అది టర్మ్స్ బాగున్నప్పుడు. ఇప్పుడు వడ్డీ లేసాం 4 lakhs. ఆపు ఆపు, ఎందుకు ఇవ్వాలి? 4 సంవత్సరాలు నా అల్లుడిని నీ వెంట తిప్పుకున్నావు. ఇటు చూడు, 1 రూపాయి ఇచ్చావా? దానికి దీనికి చెల్లు పో. అల్లుడా? అప్పుడే చుట్టాలైపోయారేమిట్రా? అది కాదు అగో, నాకు మంత్రాలు రావు కాబట్టి సరిపోయింది, కానీ వచ్చుంటే మిమ్మల్ని చెప్పించుండేవంటరా. ఈ ఇష్యూ ఇంత తేలిగ్గా వదలను. గురుగారు, ఒక్కసారి నేను దేరత. పిన్ని గారు, ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందాం? దేనికి? మీ తద్దినాలుగా? ఏమిట్రా మాటలు వెధవా? అక్కయ్య గారు, మీ కూతురే మా కోళ్ళు, మీరు నిశ్చింతగా ఉండండి. అదిగో చూసారా, మీరందరూ ఉండగానే నాకు కన్ను కొట్టేస్తుంది. కన్ను కొట్టడమా అంటే ఏంటండి? మీ అమ్మ కడుపు మాడా. ఇలాగే మా వాడిని మొత్తం నాకేశారు నాన్న. ఇప్పుడు వీడెక్కడ చచ్చాడో వెతుక్కొని చావాలి. గురువుగారు, ఒరే వెదవల్లారా, ఎవర్రా మీరు? కొంపదీసి మిమ్మల్ని మా గురువుగారు పురమాయించాడా ఏమిటి? ఎన్నిసార్లు వాడికి మంత్రాలు రాకపోతే నేనే మేనేజ్ చేశానో తెలుసా? వదలండ్రా, ఆ వెదవుకి విశ్వాసం కూడా లేదు. అయ్యో గురువుగారు, మీరు ఇక్కడే ఉన్నారా? చూసారా సార్ ఈ డబుల్ యాక్షన్? గాడ్లా చూసుకోవాల్సిన నన్నే గాడు గీడు అని మాట్లాడి నేను కనపడగానే గురువుగారు అని పిలుస్తాడు. పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్ వీడిని? ఏ సైడ్? ఏరా, మా వాళ్ళని చంపింది నువ్వేనా? రామ, నేను చెప్పడం ఏమిటండి? చూడండి గురుగారు, నా మీద కోపంతోనే కదా నన్ను మర్డర్ కేసులో ఇరికిస్తున్నారు. పాండు గారు, యూ షుడ్ బిలీవ్ మీ అండి. నాకే పాపం తెలియదండి, నన్ను నమ్మండి. నమ్మొద్దు పాండు గారు, ఖచ్చితంగా వీడే చంపేసి ఉంటాడు. వీడు పబ్బులో పెద్ద పెద్ద రౌడీలే రఫాడించాడు. నేనా? పబ్బులోనా? ఏదో 4 చివాట్లు పెట్టానే తప్ప చెయ్యి చేసుకున్నానా? నువ్వు నన్నే చేసుకున్నావు. వాళ్ళంతా నేనా? ఎస్, అల్లుడు. ఇందా గటపురు మార్చి మమ్మల్ని కన్ఫ్యూజ్ చేశాడు, ఇప్పుడు టాపిక్ మార్చి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. నేను కన్ఫర్మ్ చేస్తున్నాను, వీడే. కాల్ చేయి. అయ్యా పాండు గారు, దిస్ ఇస్ టూ మచ్ అండి. మీ ఇంట్లో ఎన్ని పూజలు చేశాను, చచ్చిన వాళ్ళకి కర్మ చేయడం తప్ప చంపే కర్మ నాకేం పట్టిందండి? నన్ను రక్షించండి బాబు, బ్రాహ్మణ హత్య మహాపాపం, వీరిని దించమని చెప్పండి. రసూల్, నాకెందుకో వీడిని చూస్తే నమ్మబుద్ధి కావట్లేదు. నా మనుషుల్ని చంపి మళ్ళీ నా ఇంటికి ఎందుకు వస్తాడు? వీడిని లోపలేద్దాం. ఈ లోపు ఇంకో ఇన్సిడెంట్ జరిగితే వీడు కాదన్నట్టు. ఏమంటావు? అయ్యో పాండు గారు, మళ్ళీ పరీక్షలు ఏమిటండి? నా మాట నమ్మండి. వీడి పరీక్షలో ఫెయిల్ అవటం ఖాయం. నేను వస్తానండి. ఆగు రేయ్, ఈయన్ని కూడా లోపలేండ్రా. కలిసి మంత్రాలు చదివాం కానీ మద్దలు చేయలేదు, నన్ను వదిలిపెట్టండి బాబు. Ladies and gentlemen, giving you the dawn. Move and make way, he's just born. C-H-A-R-I, he's Chari. He's gonna set a brand new story.